టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. దాంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే ప్రస్తుతం ఇంగ్లాండ్ ఇండియాల మధ్య జరుగుతున్న ఓడిఐ సిరీస్ లో లాస్ట్ వన్డే రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ అని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ 2 వన్డేల్లోనూ రోహిత్ శర్మ ఫెయిల్ అవడంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాయి. రెండో వన్డే జరుగుతుండగానే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి రోహిత్ శర్మను తొలగించామని, ఆ విషయం గురించి ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్స్ రోహిత్ శర్మకు సమాచారం ఇచ్చారని, తన ఫ్యూచర్ ఏంటో నిర్ణయించుకోవాలని సూచించినట్లు ఆ కథనంలో ప్రచారం చేశారు. దాంతో ఈ వార్త సెన్సేషన్ గా మారింది. అంతేకాకుండా దానికి తోడు మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలతో కూర్చున్న రోహిత్ శర్మ దిగాలుగా కనిపించాడు. కోహ్లీ, బుమ్రాలు కూడా బాధలో ఉన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అంతేకాకుండా రవిశాస్త్రి సైతం కామెంటరీ సమయంలో రోహిత్ శర్మ సాధించిన విజయాలను ప్రస్తావించాడు. దాంతో ఈ రిటైర్మెంట్ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. అంతేకాకుండా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పలువురు స్పోర్ట్స్ జర్నలిస్టులు రోహిత్ శర్మకు బీసీసీఐ విషయం చెప్పిందనే వార్తలు నిజమేనంటూ వీడియోలు చేశారు. దానికి తోడు లాస్ట్ వన్డే కోసం రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు లార్డ్స్ చేరుకున్నారనే వార్తలు కూడా రోహిత్ రిటైర్మెంట్ ఖాయమనే సంకేతాలనిచ్చాయి. ఈ నేపథ్యంలో సెన్సేషన్ గా మారిన ఈ వార్తలపై బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన బీసీసీఐ సెక్రటరీ దేవజత్ సైకియా ఈ వార్తలను కొట్టిపారేశాడు. అతనేమన్నాడంటే, రోహిత్ శర్మ భవిష్యత్ గురించి మీడియాలో అనేక రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆదివారం లార్డ్స్ లో జరిగే మ్యాచ్ రోహిత్ శర్మ చివరిదనే చర్చ జరగలేదు. భారత్ వన్డే జట్టులో రోహిత్ శర్మ రెగ్యులర్ ప్లేయర్. జట్టులో ఉన్నంతకాలం అతను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే లార్డ్స్ వన్డే అతనికి చివరి వన్డే కాదని దేవజత్ సైకియా క్లారిటీ ఇచ్చాడు.